అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయినటువంటి రాకా పోస్టర్ కానీ లుక్ కానీ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సినిమాలో టాలీవుడ్లో టాక్ ఏదంటే అల్లు అర్జున్ ఈ లుక్ ఏదైతే ఉందో దాని గురించి ఉంది. ముఖ్యంగా అట్లీ డైరెక్షన్లో ఆల్మోస్ట్ ఆల్ 700 crores బ్లాక్ బస్టర్ని బ్రేక్ చేయడానికి వస్తూ ఉంది కాబట్టి దీని మీద అంచనాలు అలాగే ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఇంకో పోలిక వినిపిస్తూ ఉంది. మరి ఇది ఈ రాకా సినిమాకి పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో అన్నది తర్వాత వచ్చే అప్డేట్స్ మీద ఆధారపడి ఉంటుంది, తర్వాత చేసేటువంటి ప్రమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ పోలిక ఏంటంటే 2015లో శంకర్ ఐ సినిమా తీశారు. ఐ సినిమాలో విక్రమ్ కూడా దాదాపు రాకా సినిమా చూసినప్పుడు మనం ఎట్లా సగం యానిమల్ సగం హ్యూమన్ ఫీచర్స్ చూస్తాం. అంటే పొడుగైన గోర్లు కావచ్చు, అరగుండు కావచ్చు, ఒక వికృత రూపం. ఇక్కడ కొంచెం హీరోయిక్గా ఉన్నప్పటికీ అక్కడ విక్రమ్ ఒక ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల దానివల్ల ఎంత వికృతంగా మారిపోతాడో ఆ లుక్ని కొంచెం పోలి ఉంది అనేటువంటి కమెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే అట్లీ ప్రకారం కావచ్చు, ఆ సినిమా దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళ ప్రకారం కావచ్చు అంటే ఇంట్లో ఈ సినిమాలో మాత్రం అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు. ఒక రోల్లో నార్మల్గా ఉంటారు, ఇంకో రోల్లో విజువల్ వండర్స్ చేస్తూ డిఫరెంట్ లోకాలని చూస్తూ అదొక ఇంకొక వరల్డ్లా ఉంటుంది. కాబట్టి దానికి దీనికి పెద్ద పోలిక ఉండదు. ఇది విజువల్ వండర్స్ని క్రియేట్ చేస్తుంది, టెక్నాలజీని కంబైన్ చేస్తుంది, సైన్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇటువంటివి ఎన్నో సపోర్టింగ్ స్టేట్మెంట్స్ చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ విషయంలో అల్లు అర్జున్ గతంలో నటించిన నా పేరు సూర్య సినిమా పోస్టర్ని కూడా కొంత కంపేర్ చేస్తూ ఉండడము, ఇట్లా ఎన్నో కంపారిజన్స్ వస్తున్న క్రమంలో అట్లీ వీటన్నిటినీ దాటి ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, మిగిలిన విషయంలో కావచ్చు అల్లు అర్జున్ మార్క్ నిలబెట్టగలుగుతాడా లేదా అందే ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకంటే అల్లు అర్జున్ దీనికన్నా ముందు పుష్ప సినిమా తీసినప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ డిలే అయినప్పటికీ రిలీజ్ విషయంలో పోస్టర్స్ కానీ ఇవి కానీ టీజర్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్ ఉండడం వల్ల పార్ట్ 1కి రానటువంటి కలెక్షన్స్ పార్ట్ 2కి మాత్రం బాగా వచ్చాయి. అదేవిధంగా డిలే అయినప్పటికీ కూడా ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి అదొక కారణమైంది. మరి అట్లీతో అటువంటి ఏదైతే సేఫ్ ప్యాటర్న్ ఉందో అల్లు అర్జున్కి ఎప్పుడు హిట్లు ఇచ్చేటువంటి డైరెక్టర్లు సుకుమారు, అలాగే నెక్స్ట్ త్రివిక్రమ్, వీళ్ళిద్దరిని దాటి ఒక కొత్త డైరెక్టర్ అట్లీ ఆల్మోస్ట్ ఆల్ కొంత కమర్షియల్ సినిమా విషయంలో కావచ్చు కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి డైరెక్టర్తో 700 crores ప్రాజెక్ట్ తీస్తున్నాడంటే మరి పుష్పకి ఇది నెక్స్ట్ లెవెల్ లేకపోతే అల్లు అర్జున్ కెరీర్లో ఇది ఒక డిజాస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఆ రేంజ్ ప్రమోషన్స్ చేయగలుగుతారా? ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి రాకా ప్రమోషన్స్ మీద మిక్స్డ్ రెస్పాన్సెస్ ఉన్నాయి. కొందరు బాగుందంటున్నా, చాలామంది ఇది ఐ సినిమా అలాగే అంతకుముందున్న అల్లు అర్జున్ది కాపీ పేస్ట్ అని ఉందన్న కమెంట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చేటువంటి అప్డేట్స్ అలాగే ప్రమోషన్ మార్కెటింగ్ వీటన్నిటి మీదే ఈ రాకా సినిమా ఫ్యూచర్ అనేది అయితే కొంతవరకు, ఎందుకంటే ప్రీ బిజినెస్ చేసే వరకు డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత అట్లీ ఏదైనా మ్యాజిక్ చేసి, అంటే ఆల్రెడీ కల్కి వచ్చేసింది, రాజమౌళి సినిమాలు అన్నీ కూడా అలాగే వస్తున్నాయి, ఇంకో పక్కన ఇట్లా ఇంతమంది కాంపిటీషన్ మధ్య ఆ రేంజ్లో అట్లీ అల్లు అర్జున్ని నిలబెట్టలేకపోతే మాత్రం, ఎందుకంటే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి వచ్చేటువంటి ఇంకేదైనా భారీ సినిమా ఉంటే ఆ సినిమాతో పోటీ పడాల్సి వస్తే, కల్కి 2 part 2 లాంటిది వస్తే అప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో మనం చెప్పలేము. సో ఇన్ని అంశాల మధ్య రాకా సినిమా ఎలా ఉంటుందంది ఇప్పుడు పూర్తిగా అట్లీ చేతిలో ఉన్నటువంటి అంశం. మరి అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో చేయబోతున్న ఈ సినిమా రిస్క్ అవుతుందా లేకపోతే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా అని వేచి చూడాల్సిందే. మరి మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.